తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ 2024 మే 24 నుంచి 26 వరకు వైభవంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కి ఇదే హృదయపూర్వక ఆహ్వానం. అత్యద్భుతమైన అంశాల మణిపూసలు, అందరినీ అలరించే వైవిధ్యభరిత తెలంగాణ ఊసులు, మనదైన మట్టి పరిమళం, మనసైన మకరందాల తీయదనం. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు www.ttaconvention.org ని సందర్శించండి. Hi viewers, welcome to our show about Telangana American Telugu Association TTA Mega Convention 2020. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అంటూ ప్రారంభమై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నలు దిశలా వ్యాపింపచేస్తున్న సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA. మే 24, 25, 26 తేదీలలో వాషింగ్టన్ లో ద సియాటల్ కన్వెన్షన్ సెంటర్ లో TTA మెగా కన్వెన్షన్ ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా TTA కన్వెన్షన్ వివరాలను మరియు ఎన్నో విశేషాలను మనతో పంచుకోవడానికి TTA ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి చాలా విశేషాలు తెలుసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ షో వంశీ. హౌ యూ డూయింగ్ టుడే? I'm doing good, Andy Sharath. Good morning. How are you? Wonderful. You're looking very sharp. You're the president of TTA, Telangana American Telugu Association, and the D-Day is coming. ఏమంటారు అసలు అద్భుతమైన 3 రోజుల గురించి మాట్లాడదాం. అసలు TTA మెగా కన్వెన్షన్ 2024. ఫస్ట్లీ మీ ప్రెసిడెన్సీ గురించి కొంచెం చెప్పండి. అసలు ఎలా అనిపిస్తుంది? అసలు హౌ ఇస్ ద ప్రెసిడెన్సీ, యువర్ టెన్యూర్ గోయింగ్ వెల్ అండి. ద TTA మీకు తెలుసు, పైల మల్లారెడ్డి గారు మా ఫౌండర్, దాన్ని స్టార్ట్ చేశారు. ఐ స్టార్టెడ్ జాయినింగ్ ఇన్ TTA ఇన్ 2015 నుంచి జాయిన్ అయ్యాను. సో మల్టిపుల్ రోల్స్ చేసిన తర్వాత 2023 అండ్ 2024 కి ప్రెసిడెంట్ గా ఉన్నా. సో గోయింగ్ వెరీ వెల్ అండ్ వీ హావ్ డన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. యాక్చువల్ గా మీరు చూస్తే మేము మోర్ దెన్ 2000+ సెషన్స్ ఆన్లైన్ సెషన్ చేసాము. అండ్ దెన్ చాలా సేవా కార్యక్రమాలు చేసాము. అండ్ రీసెంట్ గా కూడా డిసెంబర్ లో వెళ్ళి మేము ఆల్మోస్ట్ ఒక 20 డిఫరెంట్ విలేజెస్ అక్రాస్ తెలంగాణలో వెళ్ళి డిఫరెంట్ సేవా కార్యక్రమాలు చేసాము. అండ్ దెన్ మనకు జనవరి నుండి 15th నుంచి మేము ఫండ్ రైజింగ్ ఈవెంట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్రెడీ మేము ఒక 10 cities కవర్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా మంచి రెస్పాన్స్ ఉంది. అందరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అక్రాస్ US అండ్ ఇండియాలో మంచి వైబ్ అయితే కనిపిస్తుంది. Oh, lovely. I can feel that vibe in you. I can feel that convention vibe, and I can feel that festival vibe in you, Vamshi. We are all more than excited to attend TTA Mega Convention 2024. So, మనం ఈ డిస్కషన్ లోకి కొంచెం డీప్ గా వెళ్లే ముందు ఒక్కసారి TTA గురించి మీ వాక్యాల్లో మన ఆడియన్స్ కి చెప్పండి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండెడ్ బై డాక్టర్ పైల మల్లారెడ్డి గారు అండి. హీజ్ ఆర్ ఫౌండర్. అండ్ దెన్ మా లీడర్షిప్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు అండ్ కోచర్ మోహన్ గారు. అండ్ దెన్ మెంబర్, అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ భరత్ రెడ్డి మాదారి గారు. సో మా లీడర్షిప్ తర్వాత నేను ప్రెసిడెంట్ గా ఉన్నా. ప్రెసిడెంట్ ఎలెక్ట్ మాకు నవీన్ మలిపెట్టి గారు ఉన్నారు. మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. అండ్ దెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, RVPs, RCC, ఇలా ఈచ్ స్టేట్ లో మాకు ఒక కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ప్రతి దాంట్లో ఏమైతుందంటే మనకు ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంది. ఆ రిప్రజెంటేషన్ ద్వారా ఏంటంటే మనం లోకల్ కార్యక్రమాలు చేస్తున్నాము TTA లో. అండ్ తర్వాత బ్యాక్ హోమ్ కూడా మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మీకు తెలిసే ఉంటది, మనం కోవిడ్ అప్పుడు కూడా నేనే కోఆర్డినేటర్ గా ఉండే అప్పుడు కోవిడ్ టాస్క్ ఫోర్స్ కి మనం మోర్ దెన్ ఒక 800 to 900 లైఫ్స్ మనం సేవ్ చేయగలిగాము. హాస్పిటల్ బెడ్స్ ఇప్పించే అయితేనేమి, లేకపోతే వ్యాక్సిన్ ఇప్పించడం వల్లనేమి కానీ, ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం వల్లనే కానీ మనం అక్రాస్ ఇండియాలో హెల్ప్ చేయగలిగినాము. ఢిల్లీలో ఉన్న కొంతమంది కూడా హెల్ప్ చేయగలిగినాము. తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు అలా చేయగలిగాము. సో ఇంపాక్ట్ ఆఫ్ మా టీం చేసే వర్క్ చాలా బాగుంది. దట్ అంటే బై ద వర్క్ వి ఆల్ ఆర్ బిజీ. మన ఎవరి పనుల వాళ్ళం బిజీగా ఉంటాం. బట్ సోషల్ కాజ్ వచ్చే వారికి TTA అనే ప్లాట్ఫామ్ చేయబట్టి మనకి ఏమైతుందంటే చాలా మందికి సేవ చేసే ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఆ ఇంపాక్ట్ అనేది చాలా బాగుంది. సో మీరు
ప్రెసిడెంట్, మీరు అసలు ప్రెసిడెంట్ గా మీ రోల్ ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది? మనం కన్వెన్షన్ కి వెళ్లే ముందు అసలు వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ యూ హ్యాడ్ టు ఫేస్, ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ యూఆర్ ఎంజాయింగ్ యాజ్ అ సో ఇప్పుడు ప్రెసిడెంట్? వర్క్ వైజ్ కొంచెం టఫ్ ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు మేము సియాటల్ లో ఉంటాము. ఇప్పుడు నేను చూస్తే లాస్ట్ ఒక 2 months లా ఒక 6 times 7 times ఈస్ట్ కోస్ట్ ట్రావెల్ చేసినాం. అది 6 hours అప్ 6 hours డౌన్, రైట్? సో లాట్ ఆఫ్ ఫ్యామిలీ టైమ్ అండ్ దెన్ లాట్ ఆఫ్ టోల్ ఆన్ ద బాడీ. కాకపోతే ఏంటంటే మనకు మోటివేషన్ ఏంటంటే, ఎనర్జీ ఏంటంటే మనం చేసే వర్క్ ని బట్టి మనకి ఎనర్జీ వస్తుంది. సో జనాలు కూడా మనకు కమ్యూనిటీ కూడా వచ్చేసి మీరు బాగా చేస్తున్నారు, టీటీఏ నుంచి మంచిగా కనిపిస్తుంది, మీరు సేవా కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు, మీ వైబ్ బాగుంది అని అన్నప్పుడల్లా ఇంకా ఎక్కువ ఎనర్జీతో మేము ఆ స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్తున్నాము. బట్ నాకు గ్రేట్ టీం ఉంది. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ టీం కానీ అమేజింగ్ టీం ఉంది. అందరు ముందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక ఫంక్షన్ లాగా ఇంట్లో పండగ లాగా చేసుకుందాము అనే ఒక దాంతో వస్తున్నారు. అంటే మన కన్వెన్షన్ అంటే ఒక భారం లాగా కాకుండా ఒక ఆపర్చునిటీ, ఒక సెలబ్రేషన్ లాగా చేస్తాను. దానివల్ల ఏమైతుందంటే మాకు స్ట్రెస్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. అండ్ దెన్ మీకు తెలిసినట్టు ఏంటంటే, ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు మనకు సియాటల్ ఆర్ వాషింగ్టన్ లో వెస్ట్ కోస్ట్ లో ఏ ఏ కమ్యూనిటీ కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ ఇంతవరకు కన్వెన్షన్ చేయలేదు. మా లీడర్ పైలమల్లారెడ్డి గారు ఫస్ట్ మనం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి సియాటల్ లో కన్వెన్షన్ చేయడం కోసం మనకు అప్రూవల్ ఇచ్చిండే అన్నట్టు. సో వీఆర్ గోయింగ్ టు రైట్ ఆన్ ద హిస్టరీ దట్ టీటీఐ ఈస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ హూస్ డూయింగ్ ద కన్వెన్షన్ ఇన్ సియాటల్ అని. సియాటల్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. మీకు చూస్తే ఇప్పుడు మన వాళ్ళు చేసే ఎవ్రీడే కార్యక్రమంలో మీరు తాగే స్టార్ బక్స్ ఇక్కడే ఉంది. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే, మధ్యాహ్నం కాగానే వెళ్ళే మార్నింగ్ లేవగానే మీకు వర్క్ చేసే విండోస్, ఆ విండోస్ మైక్రోసాఫ్ట్ ఇక్కడే ఉంది. మీరు షాపింగ్ చేసే ఆన్లైన్ లో అమెజాన్ ఇక్కడే ఉంది. మీరు ఫ్లైట్లలో తిరిగే బోయింగ్ ఇక్కడనే ఉంది. సాయంత్రం వెళ్తే వీకెండ్ షాపింగ్ చేసే కాస్కో ఇక్కడనే ఉన్నది. సో ఇన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ దెన్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు విజిట్ ఆల్సో. మాకు సైడ్ కి వస్తే వ్యాంకోవర్ ఉంది, ఇక్కడ నుంచి అలాస్కాకి వెళ్ళొచ్చు, పక్కన ఆరెగాన్ ఉంది, పోస్ట్ 101 డ్రైవ్ ఉంది. బ్యూటిఫుల్ ప్లేస్ టు కమ్. అండ్ ఇఫ్ యూ హావెంట్ బీన్ టు సియాటల్, ప్లీజ్ కమ్. వీఆర్ హ్యాపీ టు హోస్ట్ యూ. Sure, sure. I'm more than excited to come there. Seriously, I heard about it, never been there. I also heard that it drizzles here and there. Yeah. But మీరు చెప్పిన lineup, the kind of excitement you're showing, and అది కూడా ఏమంటారు, ఫస్ట్ కన్వెన్షన్ ఇన్ సియాటల్ కన్వెన్షన్ సెంటర్, తెలుగు కన్వెన్షన్, ఐ గెస్. సో Yes, yes. that's actually that's also historic. So very 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 momentous moments are going to be there. I am very very sure. So ఒక్కసారి మీ ప్రెసిడెన్సీ గురించి మాట్లాడాము, మీరు చేసిన ఏమన్నా సర్వీస్ గురించి మాట్లాడాము. సో లెట్స్ దిగ్ ఇన్ టు అవర్ డిస్కషన్. ఏమంటారు, అసలు నేను వెబ్సైట్ చూస్తున్నా, అసలు ఆ కమిటీ, కన్వెన్షన్ కమిటీస్, డిఫరెంట్ కమిటీస్ అన్ని చూస్తుంటే నాకు ఆస్ట్రక్ సీరియస్గా ఇన్ని, అసలు మీరు ప్రెసిడెంట్ అయి అసలు ఇన్ని కమిటీస్ ఎలా మీరు కోఆర్డినేట్ చేస్తారు, మీరు ఎట్లా ఓవర్సీ చేస్తున్నారు? లిటరలీ ఇట్స్ వెరీ కలర్ఫుల్. ద వెబ్సైట్ ఇస్ వెరీ కలర్ఫుల్. తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ May 24, 26, May 24, 25, 26, 2024 Seattle Convention Center లో. What are the plans? How did you lay out? Just a little brief about it. నేను ఇంతకుముందు చెప్పినట్టు మా లీడర్షిప్ టీమ్ స్ట్రాంగ్ ఉందండి అడ్వైజరీ కౌన్సిల్ నుంచి. అలానే మాకు కామన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని చెప్పి సిఈసి అని ఉంది. అండ్ దీనికి మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నేను ఇప్పుడు డివైడెడ్ ఇంటూ 2 committees, లోకల్ కమిటీ అండ్ నాన్ లోకల్ కమిటీ. లోకల్ కమిటీకి నేను ప్రెసిడెంట్ గా నేను డ్రైవ్ చేస్తున్నా. అండ్ దెన్ నాన్ లోకల్ కమిటీస్ కి మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారు డ్రైవ్ చేస్తున్నారు. అలానే మా కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు గారు అని చెప్పేసి సీనియర్ డైరెక్టర్ వాల్మార్ట్, తను కన్వీనర్ గా ఈ కన్వెన్షన్ కున్నారు, హూ ఇస్ ఓవర్ సీయింగ్ ఆల్ ద యాక్టివిటీస్. అండ్ దెన్ ఇప్పుడు మాకు కోఆర్డినేటర్ గా మాకు మాణిక్యం తుకాపురం గారు ఉన్నారు. తను ఈ టీమ్స్ అన్నిటిని డ్రైవ్ చేస్తుంటారు అన్న వీక్లీ బేసిస్. అండ్ కన్వీనర్ గా గణేష్ వీరమనేని గారు. అండ్ దెన్ కోఆర్డినేటర్ గా మనోహర్ బోడ్కే గారు ఉన్నారు. తర్వాత మాకు ప్రదీప్ మెట్టు గారు ఈజ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ అండ్ ఫండ్ రైజింగ్ చైర్. సో ఈ టీమ్ అందరు ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ టు మేక్ ది థింగ్స్ సింపుల్. అంటే వాళ్ళు చేసి యాక్టివిటీస్ కానీ కోఆర్డినేషన్ కానీ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఈస్ బీయింగ్ డన్ బై దెమ్ అండ్ దెన్ కోఆర్డినేషన్ ఈస్ బీయింగ్ డన్ బై దెమ్.
సో దానివల్ల ఏమైతుంది అంటే మనకు ఎవ్రీ వీక్ మేము అంటే ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఒక 1 to 2 hours ఆఫ్ కాల్స్, కోఆర్డినేషన్ కాల్స్ నడుస్తున్నాయి. మండే, ట్యూస్డే, వెనస్డే, అండ్ దెన్ యాజ్ నీడెడ్ అన్న వీకెండ్స్. దీనివల్ల ఏంటి అని అంటే వీఆర్ ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్ అండ్ దెన్ టీమ్ ఈస్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. వీ హ్యావ్ ఎ గ్రేట్ కన్వీనర్, గ్రేట్ కోఆర్డినేటర్ అండ్ దెన్ ఎంటైర్ అన్ అమేజింగ్ టీమ్ ఉంది. దానివల్ల వీఆర్ ఏబుల్ టు మేక్ క్విక్ ప్రోగ్రెస్. అసలు ఇంత పెద్ద కన్వెన్షన్ చేయాలంటేనే అసలు ఏమంటారు ఏమంటారు చాలా ధైర్యం కావాలి, బేసికలీ చాలా ఓపిక కావాలి, ఒక ఒక లీడర్షిప్ మైండ్ సెట్ కావాలి సీరియస్ గా. సో ఓవరాల్ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కోఆర్డినేట్ చేయటము, అంటే వాళ్ళని ఓవర్సీ చేయటము, వాళ్ళు చేస్తున్న వర్క్ ని మీరు చూసి వాళ్ళకి ఏమంటే అడ్వైజ్ ఇవ్వటం కానీ, సజెషన్స్ ఇవ్వటం కానీ, సో ఆ ఆ పర్టికులర్ యాక్ట్ ఎలా ఉంటుంది అసలు, అంటే హౌ బిజీ యు ఆర్ యూజువలీ అండ్ హౌ ఇస్ అండ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీటీఏ నౌ, హౌ ఇస్ యువర్ టిపికల్ డే లైక్? అంటే మీరు యూ హ్యావ్ టు బ్యాలెన్స్ your family life, you have to balance your work life, and you have to give a lot of time to this convention because it is 3 days, I mean grand bonanza. So మీకు ఎంత ప్లానింగ్, ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు తెలుసు. దాని గురించి కొంచెం చెప్తారు మా ఆడియన్స్ కి? సో డెఫినెట్ గా అంటే ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్. అంటే వర్క్ వైజ్ ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే ఎస్పెషల్లీ మాకు వర్క్ లో కూడా మై డే జాబ్ ఈస్ ఐరన్ ఐటీ కంపెనీ. సో అది హెక్టిక్ గానే ఉంటుంది డే జాబ్. And then I have kids were 16 and 9, so it's a handful with the kids too. కాకపోతే ఏంటంటే మాకు ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరు కన్వెన్షన్ సియాటల్లో చేయలేదు, దీన్ని చేసి చూపించాలి, సక్సెస్ఫుల్ గా చేయాలనే దానికి ఏంటంటే వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అంటే మేము డైలీ ఒక 4 to 5 hours ఆఫ్ ఎఫర్ట్ వీఆర్ డెడికేటింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్, ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దీనికి టీటీఏకి టు కన్వెన్షన్ టు బి సక్సెస్ఫుల్లీ డన్. మాకు ఇప్పుడు మా ఫౌండర్ పైలమల్ల రెడ్డి గారు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు హోస్ట్ చేయడానికి. దాన్ని మనము సక్సెస్ఫుల్ గా చేసి ఒక అన్నం కదా ఇంతకుముందు అంటే వి విల్ బి దేర్ ఇన్ ద హిస్టరీస్ దట్ వీఆర్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ చేసిండ్రు, మనకి ఇంతవరకు ఎవరు చేయలే, వీళ్ళు డైలీ చేసి బాగా చేసిండ్రు అనేది చూపించాలని ఒక ఉత్సాహంతో కానీ ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా దానికి తగ్గట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు మంచి టీం ఉంది మాకు. అండ్ లోకల్ గా ఇప్పుడు చూస్తే ఏంటంటే మాకు 40 committees డిస్ట్రిబ్యూట్ అయినాయి. అండ్ దెన్ 400 volunteers మేము వీఆర్ ఏబుల్ టు పుల్. అందరు కలిసి ఒక్కొక్క డే ఒక 10 పెళ్లిళ్ళు చేసినట్టు లెక్క అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి ఒక 8,000 to 10,000 people వస్తారు కన్వెన్షన్ కి అని అంటే 10 marriages చేసినంత అది ఇది. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు గివ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మాకు ఒకటే ఏంటంటే గోల్ ఏంటంటే సియాటల్కి వచ్చే వాళ్ళందరికీ మంచి హాస్పిటాలిటీ ఇవ్వాలి, సియాటల్కి వచ్చే వాళ్ళందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అండ్ దెన్ ఒక మెమొరీ లాగా వాళ్ళకి క్రియేట్ చేయాలనేది ఒక గోల్ తో ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్లీ ఆ గోల్ లో మేము సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఆశిస్తున్నాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు లిటరలీ మీరు అన్నట్టు అసలు పెళ్ళే, ఎందుకంటే మనం లాస్ట్ టైం మేము వచ్చి ఏమంటే మేము కవర్ చేసినప్పుడు కూడా అందరితో మాట్లాడుతుంటే ఏమంటే పాత వాళ్ళు ఏమంటే చాలా ఏళ్ళ క్రితం ఏమంటే కలన్ వాళ్ళు ఎస్పెషలీ ఆ టైంలో వచ్చి అందరూ ఐ మీన్ ఒక వార్మ్ గ్యాదరింగ్, లిటరలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరూ కలుసుకుని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ 3 రోజులు కంప్లీట్ గా అసలు ప్రపంచాన్ని మర్చిపోయి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఉండటం, ఎస్పెషలీ ఆ బ్యాంకెట్ నైట్ అవ్వచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ఫోరమ్స్ అవ్వచ్చు, మ్యూజికల్ కాన్సర్ట్స్ అవ్వచ్చు. ఐ మీన్ వి హావ్ సీన్ దట్. అండ్ ఎస్పెషలీ మీరు ఏమంటే న్యూజెర్సీలో న్యూజెర్సీలో చేసినప్పుడు కొన్ని చార్మినార్ రిలేటెడ్ డిజైన్స్ కానీ ప్రోటోటైప్స్ అని పెట్టారు. ఈసారి ఏమంటే డిఫరెంట్ గా ఏం చేస్తున్నారు సియాటల్ కన్వెన్షన్ సెంటర్? మనం తినబోయే ముందు రుచులు ఎందుకు అని అన్నట్టని నేను ఏమంటా అంటే ఐ వాంట్ కీప్ దట్ ఎక్సైట్మెంట్ ఓపెన్. అంతేనా? డెఫినెట్ గా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. లాట్ ఆఫ్ మనకు కొంచెం క్రియేటివ్ గా ఇండియా నుంచి వెళ్ళి మనము సేమ్ డెకరేటివ్ ఐటమ్స్ తెప్పిస్తున్నాము. మనం తెలంగాణ ఉట్టిపడేటట్టు డెకరేషన్ ప్లాన్ చేస్తున్నాము. సో మీరు రండి, చూడండి, అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బట్ మా డెకరేషన్ టీమ్ కృష్ణారెడ్డి కొరసపాటి గారు ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. We already, as we speak, the decorative items are in the ship, coming all the way from India to here. So manchi creative ga design chesindu. So please come and see. Sure, absolutely. So
So definitely, friends. So we're leaving it to your imagination, but I know it will be very grand. I wonder last time he's promising something very very unique and creative and different. So already we have warmed up. So literally, excitement to కనబడుతుంది మీ ఫేస్ లో. I mean the way you're explaining things. మా ఆడియన్స్ కి ఏదైనా షేర్ చేయ, అసలు అసలు ఎవరు రాబోతున్నారు, గెస్ట్స్ కానీ డిగ్నిటరీస్ అవ్వచ్చు, ఎనీవన్ కన్ఫర్మ్డ్ యాజ్ ఆఫ్ యట్? ఎందుకంటే ఇది మేలో ఉంది. ఐ థింక్ వీ హ్యావ్ మోర్ దెన్ 1.5 months to go. So I mean, to whet the appetite of my audience, can you tell some special attractions which you can reveal right now? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకు యాంకర్ మన కన్వెన్షన్ హోస్ట్ చేయడానికి యాంకర్ సుమా గారు, నన్ అదర్ దెన్ సుమా గారు వస్తున్నారు. అండ్ దెన్ తర్వాత రవి వస్తున్నారు. వాళ్ళిద్దరు ద బెస్ట్ యాంకర్స్, మీకు కూడా తెలుసు. ఏ షో చేస్తున్నారు, స్పాంటేనియస్నెస్ కానీ క్రౌడ్ ని ఇన్వాల్వ్ చేయడం కానీ అమేజింగ్ గా ఉంది. అండ్ దెన్ తర్వాత మనకి ఏంటంటే ఇన్విటేషన్ సెంటర్ ఇన్విటేషన్ టు శ్రీలీల గారు అండ్ నేను సిద్ధు జున్నాలగడ్డ గారు, యాక్చువల్లీ ఈవెన్ మహేష్ బాబు గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చినాము. చిరంజీవి గారితో మనము లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం కోసం చిరంజీవి గారితో కూడా వర్క్ చేస్తున్నాము. సో దిస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్విటేషన్. ఇప్పుడు మనకు హీరో శ్రీకాంత్ గారు వస్తున్నారు. తర్వాత bunch of other people ఇన్విటేషన్ ఇచ్చాము. అండ్ మూవీ ఇండస్ట్రీ తరఫు నుంచి దిల్ రాజు గారు వస్తున్నారు. హీస్ కమింగ్ విత్ హిస్ ఫ్యామిలీ. అలానే మనకు పొలిటికల్ నుంచి వెళ్ళి మనము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఇన్విటేషన్ ఇచ్చినాము. అండ్ వీఆర్ వర్కింగ్ విత్ హిస్ టీమ్. అండ్ దెన్ ఐటీ మినిస్టర్ కూడా ఇన్వైట్ చేశాము, శ్రీధర్ బాబు గారిని. ఎందుకంటే దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఐటీ. అండ్ దెన్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి ఒకటి చేయాలని చెప్పేసి మనం తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ మాక్సిమం బే ఏరియా తర్వాత ఐటీ కంపెనీస్ అన్ని సియాటల్లోనే ఎక్కువ ఉన్నాయి. అండ్ దెన్ మనము అపోజిషన్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్కి కానీ లేకపోతే మనకు బీజేపీకి కానీ వాళ్ళకు కూడా మనం లీడర్షిప్ కి ఇన్విటేషన్స్ ఇచ్చాము. తర్వాత మన గెస్ట్ మనకు నాగేశ్వర రెడ్డి గారు ఏఐజీ ఉన్నారు, తనకు కూడా వస్తున్నారు. And a lot of business and entrepreneurs also coming. అది కాకుండా మేము ఎప్పుడు లేనట్టు సియాటల్ లా ఫస్ట్ టైం మనకి న్యూయార్క్ లో మీకు ఇండియా పరేడ్ ఎట్లయితుందో అట్లా మనకు ఇండియా పరేడ్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. కన్సిడర్ అయింది. నాట్ జస్ట్ తెలుగు తెలంగాణ కాకుండా ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసేసేసి ఒక మాకు హోటల్ నుంచి మొదలు పెడితే కమ్యూనిటీ కన్వెన్షన్ సెంటర్ వరకు ఒక పరేడ్ ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ కమ్యూనిటీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మరాఠీ, కన్నడ, సో తెలుగు, తెలంగాణ అన్ని కమ్యూనిటీస్ తమిళ్ అందరిని బట్టి ఒక పరేడ్ లాగా ఒక ప్రొసెషన్ తోని రావాలి అని అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా క్రియేట్ చేయాలనేది దానికి లోకల్ కన్సల్టెంట్ జనరల్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అదొక మచ్చుతునక. అండ్ తర్వాత మనకి ఇప్పుడు మన అయోధ్య అయిన తర్వాత రాములవారి అయిన తర్వాత మేము భద్రాచలం నుంచి రాములవారి కళ్యాణం కోసం భద్రాచలం నుంచి రాములవారిని కూడా తీసుకొని వస్తున్నాము. అది దానికి మంచి ఇక్కడ లోకల్ టెంపుల్స్ అందరితో ఇన్వాల్వ్ అయ్యేసి అందరు టెంపుల్ అని ఇన్వైట్ చేసి అది రాములవారి కళ్యాణం కూడా ఒక పెద్ద స్టేజ్ పైన చేయడానికి అది ప్లాన్ చేస్తున్నాము. తర్వాత మనం జస్ట్ కల్చరల్ ఇలానే కాకుండా మనకు ఒక సిఎక్స్ఓ ప్యానల్ అని చెప్పేసి మనం ఇక్కడ లోకల్లో ఉన్న ఒక సివిపిస్, మల్టిపుల్ సివిపిస్ అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, ఇక్కడ మంచి పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న సివిపిస్ అంటే మన ఇండియన్ కమ్యూనిటీ కానీ నాన్ ఇండియన్ కమ్యూనిటీ కానీ వచ్చిన సివిపిస్ తో కలిసేసి కొన్ని టెక్ టాక్స్ పెట్టాము. సో దట్ ఏంటంటే మన ఎక్కువ ఇక్కడ టెక్ కమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళకి నెట్వర్కింగ్ ఉంటుంది. ఇప్పుడున్న కరెంట్ ఎకానమీలో కొంతమంది జాబులు చేంజ్ కావాలని చూస్తున్నారు, జాబులు లేవు, కొంతమంది కెరీర్ చేంజ్ కావాలని చూస్తున్నారు, టెక్నాలజీ చేంజ్ కావాలని చూస్తున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక లెర్నింగ్ ఉండాలి, ఒక ఆపర్చునిటీ ఉండాలి. మన కన్వెన్షన్కి వచ్చి ఏం తీసుకెళ్తున్నాం రా అంటే, అరే నాకు 10 మంది కలిసిండు, దీనివల్ల నాకు జాబ్ వచ్చింది, దీనివల్ల నాకు ఒక పొజిషన్ వచ్చింది, దీనివల్ల ఒక నెట్వర్క్ ఏర్పడింది అని ఒక క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఎక్స్పో ప్యానల్ చేస్తున్నాము. యూత్ కోసము మనం ఒక యూత్ క్రూజ్ పెట్టాము ఎంటర్టైన్మెంట్ కి. అలానే యూత్ ఆంటర్ప్రీనర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వైఈపీ అని చెప్పేసి అది కూడా పెట్టాము. అండ్ స్టార్ట్అప్ ఫోరం ఉంది. సో మెనీ యాక్టివిటీస్ అంటే అండ్ అమేజింగ్ కల్చరల్ పైప్ లైన్ ఉంది. మాకు సంగీత గారు, షీఈ్ ఎ కల్చరల్ చైర్, అమేజింగ్ కల్చరల్ పైప్ లైన్ ఉంది. మనకి ఇండియా నుంచి వెళ్ళి టీమ్ వస్తున్నారు పర్ఫామ్ చేయడానికి, లోకల్ టీమ్ ఉన్నారు. పరంపర అని చెప్పేసి బ్యూటిఫుల్ డాన్సెస్ దట్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ ఇండియా టు పర్ఫామ్ కన్వెన్షన్. మీరు మొన్న మేము సేవా డే చేస్తే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అన్నట్టు. అలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పుకుంటూ పోతే
ఒక 30 minutes పడుతుంది, అంత యాక్టివిటీస్ పంప్డ్ అప్ ఉంది. అండ్ మనకు యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం థియరీ బ్యాండ్ అని చెప్పేసి సాటర్డే నైట్ థియరీ బ్యాండ్ పట్టుకొస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ అంత యూత్ క్రౌడ్ ఉంది. అండ్ దెన్ ఫ్రైడే రోజు మనకు ఆర్పి పట్నాయక్ గారు అండ్ దెన్ వందే మాతరం శ్రీనివాస్ గారు వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ ఫైనల్ రోజు సండే రోజు మనకు తమన్ గారు విత్ లాడ్ ఆఫ్ సింగర్స్, అంటే ఆల్మోస్ట్ 11 to 12 సింగర్స్ తోని పంప్ ద బ్యాక్ శివమణి గారు, శ్రీకృష్ణ, రాహుల్ సిద్దిగంజ్, అట్లా చాలా మంది సింగర్స్ తో we'll have a pumped up activity at the end as a closing ceremony with the Taman garu తో ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు ఏమంటారు, కన్నుల విందే అనమాట మొత్తానికి. అసలు లిటరలీ ఐ కెన్ యాక్చువల్లీ ఫిగర్ ఇమాజిన్ చేస్తున్నాను అసలు ఎలా ఉంటుంది, అసలు ఎలా, అసలు ఐ వాంట్ లిటరలీ టు ఏమంటారు ఎంత తొందరగా వస్తుందా కన్వెన్షన్ నేను వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ సీరియస్ గా. ఐ నో ఎవ్రీబడి వెయిటింగ్ విత్ బేటెడ్ బ్రెత్ సీరియస్ గా. లిటరలీ అక్కడికి వెళ్దాం, ఇవన్నీ ఎంజాయ్ చేద్దాం. అండ్ ఎస్పెషలీ మీరు ఏమంటారు ఎంటర్టైన్మెంట్, కల్చరల్ గ్యాదరింగ్ కాకుండా యూ వాంట్ గివ్ బెనిఫిట్స్ టు పీపుల్, లైక్ మీరు టెక్ టాక్స్ అని ఒకరికి జాబ్ ఇప్పిస్తాం అంటాం అండ్ అండ్ డిఫరెంట్ థింగ్స్. మీరు లాస్ట్ టైం కన్నా డిఫరెంట్ గా ఇంకా ఏదైనా ఫోరమ్స్ ఏమైనా క్రియేట్ చేశారా? సిఎక్స్ఓ ఇస్ ఎ న్యూ ఫోరం అండి, స్టార్ట్అప్ ఫోరం ఇస్ ఎ న్యూ ఫోరం. వైఈపీ అంటే యూత్ ని తీసుకొచ్చి, అంటే ఇక్కడ ఉన్న కిడ్స్ ని తీసుకొచ్చేసేసి అదే న్యూ ఫోరం డెఫినెట్ గా. ఇవి కొన్ని కొత్తగా చేస్తున్నాం. ఇండియా పరేడ్ అనేది ఇంతవరకు ఏ కన్వెన్షన్ లో ఎవరు ఏ కమ్యూనిటీ చేయలేదు అనేది. దట్స్ అన్ అమేజింగ్. సో లైక్ దిస్, లైక్ 7 to 8 డిఫరెంట్ థింగ్స్, న్యూ థింగ్స్ చేస్తున్నాం. ఎందుకంటే పీపుల్ కాల్ మీ యంగ్ ప్రెసిడెంట్. ఐ థింక్ ఈ ఏజ్ లో ఎవరు ప్రెసిడెంట్ గా చేయలేదు అనుకుంటా మనకి నేషనల్ కన్వెన్షన్స్ ఆర్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా. సో వీఆర్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ క్రియేటివ్లీ న్యూ చేయడానికి కోసం ట్రై చేస్తున్నాం. Yeah, definitely. We have a young and dashing president, Vamshi Reddy here. I know. So and you look like Nani also. I think a lot of people might have taken you for Nani as well. Right? Thank you for the comment. Yeah, you look really handsome. I mean, you look sharp and you have those cutting edge looks. So, అసలు ఇంత మంచి లైన్అప్ ఆఫ్ యాక్టివిటీస్, ఈవెంట్స్, అండ్ ఎస్పెషలీ మీరు ఆ పరేడ్ గురించి చెప్పినప్పుడు రియల్లీ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ ఫీల్ పీపుల్ విల్ ఆల్సో బి ఎక్సైటెడ్. లైక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వాళ్ళ పరేడ్ న్యూయార్క్ లో చేసినట్టు అది ఎలా ఉంటుందా అన్నట్టు నేను అనుకుంటున్నా సీరియస్ గా. ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్ విల్ బి గ్రేట్. ఐఎమ్ వెరీ ష్యూర్ యువర్ ఐడియా విల్ sparkle like anything. Very very wonderful lineup of programs that మీరు చెప్తేనే లిటరలీ I want to pounce there. And so many activities మా గురించి మాట్లాడాము. స్పిరిచువల్ యాక్టివిటీస్ లో కళ్యాణం ఒకటేనా, లేకపోతే మీరు ఇంకేమన్నా కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు? అంటే స్పిరిచువల్ యాక్టివిటీలో మనం ఇది కూడా ట్రై చేస్తున్నాం అండి. మన చిరంజీవి స్వామి గారిని తీసుకొద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము, బట్ స్టిల్ ఇన్ డిస్కషన్. అండ్ నాకు కాకుండా సైడ్ స్టేజ్ లో కూడా యాక్టివిటీస్ చాలానే ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ స్టేజ్ లో యాక్టివిటీస్ నేను చెప్పాను, సైడ్ స్టేజ్ లో చూస్తే ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ నేను కన్సల్ జనరల్ తో మాట్లాడినప్పుడు వీఆర్ ఆల్సో సెండింగ్ ఇన్విటేషన్ టు సత్యనారాయణ గారు, బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండియన్ ఇన్స్పిరేషన్. సో వీఆర్ ఆల్సో ఇన్వైటింగ్ హిమ్. వస్తారా రారా అనేది ఇంకా మనకు టు సీ అన్ అవైలబిలిటీ అండ్ ఆల్. మనం స్టార్ బక్స్ ఈవెన్ కూడా ఇన్వైట్ చేసాము, నరసింహన్ గారుని. సో అలా మనం ఇంకొకటి సురేష్ గారు అని చెప్పేసి వాల్మార్ట్ సిటీలో ఉన్నారు. ఆల్ పీపుల్ ఆర్ అమేజింగ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ఫ్రమ్ సియాటల్. వీళ్ళందరినీ ఇన్విటేషన్ ఇచ్చాము. సో వీ నీడ్ టు వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్ టు కమ్. సో డెఫినెట్ గా ది లాట్ ఆఫ్ వైబ్ ఈస్ దేర్. మనం ఈవెంట్స్ గురించి మాట్లాడాము. we spoke so many things about the new things as well, including the parade. ఇవన్నీ చేస్తూ what kind of challenges you faced, Vamshi? Anything like maybe I got stuck here అని అది మళ్ళీ సాల్వ్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్తామా, ఆర్ లైక్ ఏమంటారు, was it easy in certain areas, was it difficult in other areas? To my audience please. It's a complexity is high, and ఇప్పుడు మీరు the scale is high, complexity is high, right? So coordination is huge. And ఇంకొకటి ఏంటంటే
ఇది మెయిన్ జాబ్ కాదు అందరికి కదా. అందరూ ఏంటంటే వాలంటీర్ చేస్తాను, రైట్. అండ్ ముందుకు వచ్చేసి ఏంటంటే ప్యాషన్ తో వాలంటీరింగ్ చేస్తాను. కానీ మీరు ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే డే టైమ్ లో వాళ్ళకి డే జాబ్ ఉన్నది, ఇంటికి పోయిన సాయంత్రం పిల్లలని తీసుకుపోయి యాక్టివిటీస్ ఇవ్వాలి. సో ఇది థర్డ్ జాబ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఏంటంటే కరెక్ట్. థర్డ్ జాబ్ ఎందుకనంటే ఫస్ట్ జాబ్ ఈజ్ యూనో మనకు కెరీర్, సెకండ్ జాబ్ ఈజ్ ఫ్యామిలీ, థర్డ్ జాబ్ ఈజ్ ఇది. సో మనము మోటివేట్ చేసుకుంటా వాళ్ళని టైం ఎఫర్ట్స్ పెట్టి అండ్ దెన్ మేకింగ్ షూర్ దట్ వాళ్ళు ఉన్న యాక్షన్ ఐటమ్స్ కంప్లీట్ అయ్యేటట్టు చేయడం అనేది ఒక డెఫినెట్లీ బిగ్ టాస్క్, రైట్. అది దట్స్ వన్. కరెక్ట్. సెకండ్ ఏంటంటే ఎకానమీ, కరెంట్ ఎకానమీలో మనీ అండ్ డొనేషన్స్ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మనం ఏంటంటే మేము డూయింగ్ ఫండ్ రైజింగ్ ఇన్ ఆల్ ప్లేసెస్. దాంట్లో మనము వెళ్ళి చేయడం అనేది దట్స్ అనదర్ యూనో మనీ తీసుకొని రావడం, దట్ సెకండ్ బిగ్గర్ ఛాలెంజ్. థర్డ్ ఏంటంటే సియాటల్ అంటే అందరికి ఏంటంటే ఒక అది అబ్బా ఆ మూలకి వెళ్తారు కార్నర్, ఒక 5 hours జర్నీ. ఆ జర్నీ అంటే దానికంటే ఇండియాకి పోవచ్చు అనేది. సో కరెక్ట్. మోటివేటింగ్ ద కమ్యూనిటీ కమ్ టు సియాటల్ ఇస్ ఆల్సో థర్డ్ ఛాలెంజ్, రైట్. సో వాట్ వీఆర్ ట్రయింగ్ ఈజ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మనం ఏం చెప్తామంటే మేము ఒక 100 సార్లు మేము ఈస్ట్ కోస్ట్ వచ్చినాం, మీరు ఒకసారి సియాటల్కి రండి అని కరెక్ట్. చెప్పేది ఒకసారి చెప్తున్నాము. సో మీడియా తరఫున కూడా మీరు కూడా సియాటల్ ని కొంచెం బ్యూటిఫుల్ గా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అని కొంచెం చిన్న మీరు ప్రామోస్ ఏమైనా చేసి హెల్ప్ చేయగలిగితే దట్ తప్పకుండా విల్ బి అండి. మీడియా ఆల్సో. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ హౌ మెనీ ఆర్గనైజేషన్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. మా లీడర్షిప్ పైల మల్లారెడ్డి గారు డేర్ చేసి సియాటల్ లో చేద్దామని చేసి కాబట్టి చేయగలుగుతున్నాం. కానీ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ పుల్ అనదర్ కన్వెన్షన్ ఇన్ సియాటల్ ఇన్ ద నెక్స్ట్ 10 years, రైట్. సో ఇట్స్ వన్ ఆపర్చునిటీ. సో అందరూ వస్తే బాగుంది. కరెక్ట్. కరెక్ట్. అంటే అలాంగ్ విత్ మన తెలుగు కల్చర్, మన తెలంగాణ కల్చర్, ఆ ప్రోగ్రామ్స్ కాకుండా యూ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు గివ్ అ ఫీల్ ఆఫ్ వాట్ సియాటల్, ఆ థీమ్స్ ఆఫ్ సియాటల్ మొత్తం అన్ని అసలు ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ సీరియస్ గా. అంటే డెఫినెట్లీ పీపుల్, ఐ మీన్ గైస్, వీ హ్యావ్ టు షో అప్. డెఫినెట్లీ వీ విల్ మేక్ ద promos ఫర్ ష్యూర్ విత్ ద ఫీల్ ఆఫ్ వాట్ సియాటల్ కన్వెన్షన్ సెంటర్ విల్ బి, హౌ సియాటల్ ఈస్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ కల్చర్, ఇట్ ఈస్ ఆల్సో ద జోగ్రఫీ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద లవ్ ఫర్ దాట్ ప్లేస్. అండ్ ఇందాక మీరు సియాటల్ గురించి చాలా బాగా చెప్పారు సీరియస్ గా. అసలు వెరీ వెరీ హ్యాపీ టు స్పీక్ అబౌట్ సో మెనీ థింగ్స్. అసలు ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఐ కుడ్ సీ హౌ మచ్ ఆఫ్ వర్క్ వెంట ఇన్. అండ్ మనం ఈ ఫ్యూ మినిట్స్ లో మనం అసలు జస్ట్ దీని గురించి మాట్లాడుకున్నాం, కానీ మీ మీ వెనకాల ఉన్న ఎఫర్ట్ ఎంతో అసలు నేను ఎవరు ఊహాతీతం అనమాట. అసలు ఊహించలేను ష్యూర్ గా. I'm just here to ask you questions, but it is all your effort, Vamshi. So hearty congratulations for, being the captain of the ship, being the president of TTA, and being the main pillar as a president for TTA Mega Convention 2024. So, so tell our audience, in totality, why they should come to this. సో నేను చెప్పినట్టు ఏంటంటే ఇది ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఇన్ సియాటల్ అండి. కన్వెన్షన్ అనేది ఫస్ట్ టైం వెస్ట్ కోస్ట్ లో అవుతుంది. అండ్ దెన్ ది లాడ్ ఆఫ్ అంటే మీరు ఐటీ అయితే ఐటీ, ఫార్మా అయితే ఫార్మా, లేకపోతే మెడికల్ అయితే మెడికల్. అంటే ఈచ్ మనం ఒక కమ్యూనిటీకి ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మేము పెట్టాము, ఒక్కొక్క నెట్వర్కింగ్ ప్రోగ్రామ్ మేము పెట్టాము. ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫన్, ఇట్స్ నాట్ జస్ట్ షోయింగ్ ఎ కల్చర్, ఇట్స్ ఆల్సో వి స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నెట్వర్క్ విల్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఆర్ పీపుల్ ఫినాన్షియలీ బెటర్ అనేది. సో దానికి మేము కావాల్సిన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్, మే అండ్ జూన్, జూలై టైమ్ ఫ్రేమ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ టైమ్ టు విజిట్ సియాటల్. అండ్ దెన్ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు కమ్ టు సియాటల్ అండ్ దెన్ విత్ ఫ్యామిలీ అండ్ దెన్ విజిట్. అంటే మీరు ఇక్కడికి 1 week వస్తే సియాటల్ కవర్ చేయొచ్చు, పోర్ట్లాండ్ కవర్ చేయొచ్చు, ఓరగన్ అండ్ వ్యాన్కూవర్ కవర్ చేయొచ్చు. ఇంకా మీకు టైం ఉంటే అలాస్కా కూడా వెళ్ళొచ్చు. బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ దాని ఇంతకుముందు నేను అన్నట్టు ఏంటంటే ఈ భగీరథ ప్రయత్నం, మేము చేసేది భగీరథ ప్రయత్నం లాంటిది అన్నట్టు. ఎందుకంటే సియాటల్ కన్వెన్షన్ కాస్ట్లీ అండ్ ఆల్, ఇది మేము చేస్తున్నాము. మళ్ళీ మీరు వద్దాం అనుకున్నా ఇట్లాంటి ఆపర్చునిటీ ఉంటుందో ఉండదో, ఎందుకంటే ఎవరు చేస్తారో తెలియదు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. కమ్ అండ్ సపోర్ట్ us. And then we are very good in hospitality. Would love to host you. Please come, enjoy, and then looking forward to seeing you all. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మీరు అన్నట్టు ఏమంటారు, చాలా మంది వస్తారు, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఎవరైతే మిస్ అయ్యాను అనుకుని అక్కడ ఉంటారో, తర్వాత అరే నేను మిస్ అయ్యాను ఇంతమంది చెప్పుకున్న తర్వాత ఆ సిచ్యువేషన్ కూడా ఉండకుండా టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్
opportunity, come there, network, enjoy, have a grand gala time, have the time of your life. Absolutely, Vamsi. So, I mean, we're almost at the end of our show. ఎందుకంటే మనం మళ్ళీ మాట్లాడాలి, మనం మళ్ళీ రావాలి. Definitely, Sure. you have to talk about more things, more confirmed things. For sure, we're going to do it maybe in a couple of weeks or maybe in a month or so. But we'll keep meeting for sure. And I mean, your energy is superb. Your energy is infectious, actually, and your smile is amazing. You're floor everyone with your great personality. So, ఒక్కసారి మా ఆడియన్స్ ని డేట్స్ ఇంకా ఎగ్జాక్ట్లీ ఆ కన్వెన్షన్ వెన్యూ మీరు ఒక్కసారి మన టీవీ ఆడియన్స్ ఇన్వైట్ చేయండి. దిస్ విల్ బి యువర్ గ్రాండ్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ అండి, మన టీవీ అండ్ TV5 కార్యవర్గానికి అండ్ దెన్ శరత్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. TV5 అండ్ మన టీవీ ప్రేక్షకులందరికీ ఇదే మా ఆహ్వానం. ప్లీజ్ బ్లాక్ యువర్ క్యాలెండర్. May 24th, 25th, 26th. Come to Seattle Convention Center. We are looking forward to host you. Seattle is a beautiful city. We have an amazing events planned. The first ever biggest Indian convention happening in Seattle. అందరూ రండి, మీకోసం మేము వెయిట్ చేస్తున్నాము. బ్లాక్ May 24th, 25th, 26th. మీరు ఫ్లైట్ బ్లాక్ చేసి మాకు పంపించండి. We'll come and pick you from airport and then we'll take care of you. Looking forward to seeing you all. Thank you. Wonderful. Thank you so much for that lovely invitation, Vamsi. And friends, to register, you can go to ttaconvention.org and register, and there will be a link called registration. Click on that, and it's a user-friendly website. You go there and register yourself. Telangana American Telugu Association's mega convention, May 24, 25, 26 in Seattle Convention Center. And until then, we'll sign off, but there are many more updates to come. Thank you.